2 గేట్లు వదిలితేనే సౌండ్ వస్తుంది. ఇంకా చాలా అన్ని గేట్లు వదిలితే మాత్రం ఆ సౌండ్ మనం అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. చూడండి ఆ వాటర్ ఫ్లోయింగ్ ఎలా వస్తుందో ఆ 2 గేట్లకి. వీడియో షేక్ అయితే ఏమనకండి, ఎందుకంటే నడుచుకుంటూ తీస్తున్నా కాబట్టి వీడియో షేక్ అవుతుండొచ్చు. బోట్స్ ఇవి, ఫిషింగ్ చేసే వాళ్ళకి బోట్స్, వేరే వాళ్ళ కోరిక వాళ్ళే. మనం ఇక బోటింగ్ చేయాలి వైజాగ్ కాలనీలో. దీనికి బ్యాక్ సైడ్ ఉంటుంది వైజాగ్ కాలనీ, అటు వెళ్ళాలి. చూడండి ఎంత బాగుంది లొకేషన్ ఇక్కడ. ఇంతకు మించి దగ్గరికి పోలేము మనం, ఓన్లీ వాళ్ళే వెళ్తారు. డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటేనే వెళ్తారు, మనం రానియరు, ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ వస్తుంది కాబట్టి. మనం ఇంకా దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు అక్కడ పై ఉండాం, లోపలికి అది గొడవపడి దిగినాం. ఎవరు లేదని చూసేసి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అది ఎవరు ఉండరు. మామూలు ఫొటోస్ వీడియోస్ ముఖాలు కడుగుతారు. ఇక్కడ సన్సెట్ బాగుంది. మామూలు కూడా ఫోటోలు దిగుతారు ఒకటే అంతా. ఆడైతే ఫోటోగ్రాఫర్, వీడైతే స్టిల్స్ తీసుకుంటా. చూడు ఏమో ఆడలే వాడు పోదాం 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 అని అతలంగా ఆయన. ఆయన నిలబడ్డాడు, గ్రూప్ కూడా చూద్దాం అని అంటే వడతలేడు. అయిపోతే ఒక గ్రూప్ కూడా దిగిపోదాం దారి. ఇలాంటి వాటర్ పేర్ల నుంచి వచ్చిన వాటర్ చాలా వాటర్ చాలా తీయగా ఉన్నాయి. ఎంత ఫ్రెష్ వాటర్ అంటే చాలా. వీడు తాగండి వెళ్ళి వీళ్ళకి పెట్టరా మంద అంటారేమో అందుకుంటారు. మంచినీళ్ళు ఆర్డర్ తాగుతుంటారు. ఆడ తాగు పోరా, ఆ షాప్ లో తాగొచ్చు. నేను మంచిదా నాతో ఇప్పుడు పని చేస్తుంది. ఎప్పుడున్నా పోతాయి తావరు. ఆయన చెప్పిండు బాబా గారు.
మీద నడుస్తారు పడిపోరా మా బ్యాచ్ మాల పక్కన వస్తుంది చూడట్టుడు చెట్ల మూలిక దిలాడుతున్నాడా కలిసిపోయి వచ్చుకుంటా అది మూలిక అని చెప్పు పోతారు మా బాబాయ్ గట్టి ఒకసారి బాగుంది ఆగు మా అంతా ఇక్కడ తిప్పుతుండు కట్టే కరసామ చేస్తాడు అరిగిపోతుంది యాప్ అని చెప్పు వడాయి రావాలి కొట్టుకొని నాత్ర గుద్ద వాళ్ళు ఆగితే కక్కుటివి చూడండి బ్యాక్గ్రౌండ్ ఎట్లా కనిపిస్తుందో బ్యాక్గ్రౌండ్ బాగా వస్తుంది ఇడికెళ్ళి స్వామీజీ ఎందుకు అంత దూరం పోతున్నాడు నైట్ మొత్తం కారే పెయింట్ వేసిన నేను క్యారెక్టర్ తగ్గుతా కట్టాను గురూజీ అది ఏం మొక్క పిచ్చి మొక్క బూట్ కూడా పిచ్చి మొక్క కాదు బూట్ కూడా పిచ్చి మొక్క గురూజీ మంద్యాలు వస్తట్లేడు పక్కపక్క పోతుంది అంతా అక్కడేదో మొక్క కనిపిస్తున్నా చూస్తుండే అక్కడ పొదలు కనిపిస్తున్నాయి గురూజీకి పొదలు గుర్తొస్తున్నట్టున్నాయి అందరు రావాలండి టూర్కి వచ్చాము ఇక్కడ రన్నింగ్ పరిగెత్తండి విద్యార్థులు పరిగెత్తండి మీరు తొందర వస్తలేరండి ముందరికి తీయాలండి వీడియో చూడు మరి కారు ఓరు బ్యానర్ గురూజీ గారు మీరు రావాలి ముందు సూర్యోదయం కాకముందుకి స్నానం చేయాలి కదా ఓకే మా బుక్కడగాలు కూడా బుక్కడగాలు కలిసాడు గురువుగారు మీ భక్తులు పిలుస్తున్నారు గురువు గారిని భక్తులు కలిశారు భక్తులు పలకరిస్తున్నారు ఇక్కడ జలకాల స్థలంలో అందరూ జలకాల ఆడుతున్నారు ఆ మూల మనకే తీసుకోర్రే ఆ మూల కోరియా అది పెట్టింగా పోరి పోరి అడబోదు వాళ్ళు పట్టుకోరియా సంపలేవా
ఏ లేవు పోరా, రెండే ఇచ్చారు షాంపూలు. మామూలు చల్ల ఉన్నాయని దిగునే లేదు, లేవు లోపలికి. ఓ ప్రవీణ్ అయితే సారా నీకు పోయి. మనం ఈ స్నానాలు చేసిన కాడ అయితే మనకు ఒక టెంపుల్ ఉంది. దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాం, బ్యాగులు తీసుకొని పోతున్నాం. చూడండి బాగా పీస్ఫుల్గా ఉంది. లోపలైతే చెట్లు, గజ స్తంభం. హనుమాన్జీ ఫ్లవర్స్ తీసుకుంటారు మా వాళ్ళు. శివలింగం పైన వాటర్ పడే ఫ్లోయింగ్ లేక లోపల పూజ అయ్యే సమయానికి మనం వచ్చేసాం. అయ్యగారు అయితే లేడు కానీ మేమే పెట్టుకుంటున్నాం ఇంకా అన్నీ. ఇస్తే లోపలికి ఇటు కాట్ చేయి ఫుల్ కాట్ చేయి పోనీ.
మనం వచ్చేసి సాగర్ నుండి వస్తుంటే బుద్ధవనం అనే ఉంది, మనం చూడడానికి విజిట్ చేయడానికి అయితే లోపలికి పోతున్నాం అందరం. వెహికల్ అక్కడ పార్క్ చేసినాం, రోడ్ పక్కలోనే ఉంది సాగర్ వెళ్ళే రూట్లో. మనం రావాలనుకుంటే రావచ్చు, చూడవచ్చు, చాలా బాగుంది. బయటికి వెళ్ళే బాగుంది. ఎంట్రీలోనే మన ఏనుగులు అతి పెద్దగా ఉన్నాయి చూడండి. గేట్ బాగానే ఉంది. సిద్ధార్థ హోటల్ ఇటు ఉంది లోపల, చాలా పెద్దగా ఉంటుంది అంట తిరగడానికి. అనిపిస్తుంది కదా వీడియోలోనే, చూడండి. ఏమైంది? మనం విజిట్ చేయడానికి వస్తే ఇక్కడ దోపిడీ జరుగుతుంది. ఒకరు 100 రూపాయలు అంట. మన కాడ గతి లేవు, అందుకే బయటికి వెళ్ళే చూసుకోరు. ఇంకేముందా, ఇడికెళ్ళి ఇంకా జూమ్ అంతా ఈ బండికి ఇచ్చుకుపోతారంట. ఆ బండి కిరాయా మరి ఏం అలా కిరాయా ఇది తెలియదు. ఒకరు 100 రూపాయలు అంట. మనం ఎడికి వెళ్ళి తెస్తాం, బయటికి వెళ్ళి చూసుకోరి. ఈమెనే పైసలు అడుగుతుంది. లోపలికి ఎట్టినా రాని సరే, ఇంకా బయట చూసుకోరి. బయట గోడ మీద బొమ్మలు, బయట చెట్లు, ఇంకో కూర్చునే ప్లేస్, మామిడి కూర్చునే ప్లేస్. ఇదంతా కూర్చొని మంచిగా చూసిపోదాం అనుకుంటే రానిస్తలేరు లోపలికి. అయితే కూర్చొని జోలు పెడతారు. అక్కడి నుంచి అయితే వైజాగ్ కాలనీ స్టార్ట్ అయినాం. ఇంకా అందరూ అలసిపోయారు కాబట్టి నైట్ నిద్ర లేకుండా అందరూ వండుకున్నాం. మా వాళ్ళు తక్కువ మంది ఉన్నాం కాబట్టి మంచిగా బండ్లనే వండుకున్నాం అందరం. మంచిగా ఫ్రీగా ఉండే. చూడండి లొకేషన్ మొత్తం సింగిల్ రోడ్ వచ్చింది. మనకి మ్యాప్ పెట్టుకొని పోతున్నాం వైజాగ్ కాలనీ, మనకు తెలియదు కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి వైజాగ్ కాలనీ వచ్చేసినాము. ఇక్కడ ఇవాళ బోటింగ్ చేయబోతున్నాం. చూడండి, ఇదంతా అదే ఏరియా. ఇక్కడ మంచిగా ఫిష్ ఫ్రై అయితే బాగా చేస్తారంట, చాలా బాగా. మనం వచ్చేసి వైజాగ్ కాలనీ వచ్చాం. ఇప్పుడు సాగర్కి వెళ్ళి చూడండి ఇక్కడ ఎన్ని బోట్స్ ఉన్నాయో. ఎంత బోటింగ్ చేయడానికి రెంట్ ఇస్తారు. ఒక పర్సన్కి ఇంత అని ఉంటుంది. మధ్యలో గుట్ట కనిపిస్తుంది కదా, ఇక్కడ మొత్తం చేపలు, ఫిష్ మార్కెటింగ్ ఫుల్ నడుస్తుంది. మొత్తం ఫిష్ స్మెల్, గిట్ట మొత్తం ఫిష్ స్మెల్, ఫ్రై స్మెల్. చూడండి, మనం వాటర్ దగ్గరికి వచ్చేసినాం. వాటర్ దగ్గరికి వచ్చి మొత్తం బోటింగ్. హలో గాయ్స్, వచ్చేసినాం. చూడండి గాయ్స్, బోటింగ్ అయితే లేదన్నారు కానీ మనం ఇక్కడ ఒకటి దొంగతనం ఎక్కినాం. కొంచెం లోపలికి వచ్చినాం. ఇద్దరం వచ్చినాం, రాలే వాళ్ళందరినీ వాళ్ళకి చెప్పకుండా వచ్చినాం. నేను ఇక్కడ దొంగతనం ఎక్కినాం కాబట్టి పెట్టినా మామని గుంజానిక. వాడు గుంజుతుడు. మేము ఇద్దరం వచ్చాం వీళ్ళకి.
కూసో ఫోటో దించుతా. వైజాగ్ కాలనీలో ఫిష్ తీసుకున్నాం అందరం కలిసి. తీసుకొని అక్కడే ఫ్రై చేయించుకొని చపాతీలు చేయించుకున్నాం, కొంచెం రైస్ వండి తెప్పించుకొని అక్కడే తినేసాం. అది తింటప్పుడు వీడియో తీయలేదు, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలే కదా, ఆకలి ఉంటే ఇంకా అట్నే తొందర తిన్నాం. తొందర తిని అక్కడికి వెళ్ళి బయలుదేరినాం. ఇంకా హాయ్ గాయ్స్, ఫైనల్గా అయితే సాగర్ ట్రిప్ కంప్లీట్ అయింది. వాళ్ళందరం ముంగల కూర్చున్నాం, మేము ఎదురైనా ఇంకా కూర్చున్నాం. నేను అసలే ఇప్పుడు మొత్తం చాలా మిస్టేక్ చేస్తుంది. ఎవరు వస్తారో చేస్తారో మిస్టేక్ చేస్తుంది. సౌండ్ ఏది ఎవరు తప్పని కొట్టరు. విషయం అలా మీదకి తిప్పి